నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో 2 టీమ్‌లు అయితే చాలా అంటే చాలా భయంకరంగా పోటీ పడతాయని అనుకున్నాము. కానీ లాస్ట్‌కి మన ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే ఓటమిని అంగీకరించక తప్పట్లేదు. మరి ఆర్సీబీ వాళ్ళైతే మొదటిగా టాస్ గెలిచి అయితే బౌలింగ్‌ని ఎంచుకున్నారు. మరి వాళ్ళు ఎంచుకున్న తగ్గట్టయితే మన పవర్ ప్లేలో అభిషేక్ శర్మని 7 పరుగులకి, ట్రావిస్ హెడ్‌ని 11 పరుగులకి అండ్ నితీష్ కుమార్ రెడ్డిని ఒక పరుగుకి ఔట్ చేసి పంపించాడు జాకో డఫీ అయితే. మరి ఇతనైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు. ముగ్గురు మెయిన్ బ్యాటర్స్‌నైతే ఔట్ చేశాడు జాకో డఫీ అయితే. మరి దాని తర్వాత అయితే ఇషాన్ కిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి యాజ్ ఏ కెప్టెన్‌గా. కేవలం 38 బంతుల్లోనే 80 పరుగులు చేసి తన సత్తా ఏందో చూపెట్టాడు ఆర్సీబీ టీమ్‌కి. 5 సిక్సర్‌లతో 8 ఫోర్‌లతో 210 స్ట్రైక్ రేట్‌తో అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు లాస్ట్ వరకి. అతని వల్లే స్కోర్ అయితే ముందుకు వెళ్ళిందని చెప్పాలి. లేకపోతే మన వాళ్ళు కూడా 100, 120కు ఆల్ ఔట్ అవుతుండే. అండ్ అతని తర్వాత మన క్లాసన్ కూడా కాస్త వరకు పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. 22 బంతుల్లో 31 పరుగులు అయితే చేశాడు. 2 ఫోర్‌లు, ఒక సిక్స్‌తో వీర విధ్వంసం చేశాడని చెప్పాలి క్లాసన్ అయితే కాస్త వరకు టైం తీసుకొని మంచిగా ఆడదామని చూశాడు. బట్ మన ఫిల్ సాల్ట్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ వల్ల అయితే క్లాసన్ కూడా పెవిలియన్‌కి వెళ్ళక తప్పలేదు మామ. అతనైతే 140 స్ట్రైక్ రేట్‌తో అయితే బాగానే పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి. అతని తర్వాత సలీల్ అరోరా. మరి ఇతనైతే 6 బంతుల్లో 9 పరుగులు చేసి ఒక 6 మాత్రమే కొట్టాడు. 150 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు. కానీ అంత బాగా పరుగులు అయితే స్కోర్ చేయలేడు. నెక్స్ట్ అయితే అనికేత్ వర్మ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి మామ. ఓన్లీ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేశాడంటే అతన్ని మెచ్చుకోక తప్పదు. మళ్ళా యంగ్‌స్టార్ ప్లేయర్. 4 సిక్సర్లతో 3 ఫోర్‌లతో అయితే వీర విధ్వంసం చేశాడు. కేవలం 18 బంతుల్లోనే 43 పరుగులు చేసి ఆర్సీబీకి తన పవర్ ఏందో చూపెట్టాడు. 238 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆడాడు మామ. మళ్ళీ ఆర్సీబీలో చాలా అంటే చాలా డేంజరస్ బౌలర్స్ అయితే ఉన్నారు. మరి ఇక అతని తర్వాత అయితే హర్ష దూబే 3 బంతుల్లో 3 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ హర్షల్ పటేల్ 2 బంతుల్లో 0 పరుగులు కొట్టి అవుట్ అయిపోయాడు. ఇక తర్వాత డేవిడ్ పైనే అండ్ జయదేవ్ ఉత్కండ్ వీళ్ళిద్దరైతే నాట్అవుట్‌గా నిలిచారు. మొత్తం మన ఎస్ఆర్హెచ్ టోటల్ స్కోర్ వచ్చేసి 201. ఇక మన ఆర్సీబీ వాళ్ళకి చేయాల్సిన స్కోర్ వచ్చేసి 202. మరి వాళ్ళైతే ఈజీగా చేస్తారని నేనైతే అనుకున్నా. మరి నేను అనుకున్నట్టుగానే మన ఆర్సీబీ వాళ్ళైతే ఈజీగానే చేసి చూపెట్టారు. వాళ్ళైతే డేంజర్ అంటే డేంజరస్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి మామ. ఈసారి కూడా వాళ్ళు కప్పు తీసుకువెళ్ళిపోయేటట్టే కొడుతున్నారు. వాళ్ళ టీం అయితే అంత స్ట్రాంగ్‌గా ఉంది మరి. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో మన ఆర్సీబీ వాళ్ళు చేసిన విధ్వంసం ఇదే మామ. ఎప్పట్లాగానే ఆర్సీబీ ఓపెనర్స్ ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరైతే వచ్చారు. మొదటిగా మన ఫిల్ సాల్ట్ అయితే 7 బంతుల్లో 2 ఫోర్‌లు కొట్టి కేవలం 8 పరుగులు చేసి మాత్రమే అవుట్ అయిపోతాడు. ఇక ఎప్పట్లాగానే మనందరికీ తెలిసిందే చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ అయితే లాస్ట్ వరకు ఉండి మ్యాచ్‌ని అయితే గెలిపిస్తాడు. 5 సిక్సర్లతో 5 ఫోర్‌లతో కేవలం 38 బంతుల్లోనే 69 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్‌ని ఒక ఆట ఆడుకున్నాడని చెప్పాలి. 181 స్ట్రైక్ రేట్‌తో అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు మన కింగ్ కోహ్లీ. అది ఓన్లీ ఫస్ట్ మ్యాచ్‌లోనే. ఇక నెక్స్ట్ అయితే దేవదత్ పడిక్కల్ అయితే విరాట్ కోహ్లీకి సపోర్ట్‌గా ఉంటూ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. దేవదత్ పడిక్కల్ వచ్చి రాగానే ఫస్ట్ బాలే 6 కొట్టాడు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి దేవదత్ పడిక్కల్ అయితే. కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అందులో 4 సిక్సర్లు ఉన్నాయి, 7 ఫోర్‌లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే 234 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు. పడిక్కల్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు మామ. ఆర్సీబీ తరఫున అయితే బెస్ట్ నాకని చెప్పాలి మన దేవదత్ పడిక్కల్‌కి. అతని తర్వాత అయితే మన రజత్ పటిదార్ వచ్చారు. అతనైతే 12 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 3 సిక్సర్లతో 2 ఫోర్‌లతో 258 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఒక కెప్టెన్ నాకైతే వాడి వెళ్ళిపోతాడు మన రజత్ పటిదారు. అతని తర్వాత జితేష్ శర్మ అయితే వస్తాడు. జితేష్ శర్మ అయితే కేవలం ఒక బంతి ఆడి డకౌట్ అయిపోతాడు. మన జయదేవ్ ఉత్కండ్ క్యాచ్ పట్టాడు. బాల్ అయితే డేవిడ్ పైనే వేశాడు. జితేష్ శర్మ అయితే డకౌట్ అయ్యి వెళ్ళిపోతాడు. మరి మన ఆర్సీబీ వాళ్ళు అయితే ఘన విజయం సాధిస్తాడని చెప్పాలి. మన కింగ్ కోహ్లీ అయితే లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ని అద్భుతంగా ఫినిష్ చేస్తాడు. మరి మన ఆర్సీబీలో అయితే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అయితే మరీ అంటే మరి ఘోరంగా ఉంది భయ్యా. ఎప్పట్లాగానే పోయినసారి పర్ఫార్మెన్స్ చేసినట్టు ఈసారి కూడా ఫస్ట్ మ్యాచ్ నుంచే పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు మన ఆర్సీబీ టీం వాళ్ళైతే. ఆర్సీబీ అయితే ఈరోజు ఫీల్డింగ్ అయితే అదరగొట్టేసిందని చెప్పాలి. అందులో మెయిన్గా ఫిల్ సాల్ట్ అయితే అద్భుతమైన 2 క్యాచ్లు అయితే పట్టాడు. గ్రౌండ్లో ఎక్కడ చూసినా ఇక్కడ ఈరోజు అయితే ఫిల్ సాల్ట్ అయితే కనిపించాడు ఫీల్డింగ్లో అయితే. మరి మన ఎస్ఆర్హెచ్ మెయిన్గా ఓడిపోవడానికి రీజన్ ఏంటి అంటే మన బౌలర్సే మావా. మెయిన్గా అయితే ప్యాట్ కమిన్స్ కూడా లేడు.
ఈరోజు ఫస్ట్ మ్యాచ్‌లో అయితే అవైలబుల్ అయితే లేడు ప్యాట్ కమిన్స్. రాబోయే మ్యాచ్‌లో అయితే రాబోతున్నాడు ప్యాట్ కమిన్స్ అయితే. కాకపోతే మన బౌలింగ్ లైనప్ అయితే మరీ అంటే మరీ దారుణంగా అంటే దారుణంగా ఉంది భయ్యా. పవర్ ప్లేలో అయితే నితీష్ కుమార్ రెడ్డికి ఫస్ట్ ఓవర్ ఇచ్చారు. ఫస్ట్ ఓవర్ అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. సెకండ్ ఓవర్‌లో కూడా మన నితీష్ కుమార్ రెడ్డి కూడా అయితే అంత పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు. ఎకనామిక్ రేట్ అయితే 9.5 అయితే ఉంది మామ, కేవలం 2 ఓవర్‌లలోనే. నితీష్ కుమార్ రెడ్డి అయితే బ్యాటింగ్‌లో పర్ఫార్మెన్స్ చేయలేదు అండ్ బౌలింగ్‌లో కూడా అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు మన తెలుగు కుర్రోడైతే. మరి దాని తర్వాత అయితే మన జయదేవ్ ఉత్కన్ కూడా అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు. 3 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. తర్వాత డేవిడ్ పైనే ఇతనైతే 2 వికెట్లు తీసుకొని అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి. 3 ఓవర్లలో 35 పరుగులు అయితే ఇచ్చాడు. నెక్స్ట్ అయితే హర్ష్ దుబే ఇతను కూడా అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు. 35 పరుగులు ఇచ్చి 3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. ఇషాన్ మలింగ విషయానికి వస్తే కనుక 2 ఓవర్లో 35 పరుగులు ఇచ్చేసాడు మామ. ఇషాన్ మలింగ అయితే మంచి బౌలర్ అని చెప్పాలి. పోయినసారి అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు. బట్ మన ఆర్సీబీ వాళ్ళు అయితే ఉతికారేస్తారని చెప్పాలి ఇషాన్ మలింగన్ అయితే. హర్షల్ పటేల్ కూడా 2.4 ఓవర్స్‌లోనే కేవలం 39 పరుగులు ఇచ్చేసాడు మామ. మరి అంటే మరి భారీ స్కోర్ అయితే ఇచ్చేసాడు హర్షల్ పటేల్ అయితే. విరాట్ కోహ్లీ అయితే ఉతికారేసాడు మన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో. మరి మెయిన్‌గా మన ఎస్ఆర్హెచ్ వాళ్ళ బౌలింగ్ అయితే చాలా అంటే చాలా వీక్‌గా ఉంది. బ్యాటింగ్ విషయానికి వస్తే కనుక బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఫెయిల్ అయిపోవడం వల్ల అయితే మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అయితే కాస్త పడిపోయిందని చెప్పాలి. ఇషాన్ కిషన్ లేకపోతే కనుక ఈ 200 స్కోర్ కూడా వచ్చి ఉండేది కాదు మామ. అండ్ అనికేత్ వర్మ కూడా ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. అది కూడా ఆర్సీబీ పైన. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అయితే చేశాడని చెప్పాలి మన అనికేత్ వర్మ అయితే. జస్ట్లో హాఫ్ సెంచరీ అయితే మిస్ అయిపోయింది. ఆ ఫస్ట్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసేవాడు మన అనికేత్ వర్మ. మరి అనికేత్ వర్మ అండ్ ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళు ముగ్గురు వల్ల అయితే మన స్కోరు 200కి అది వెళ్ళిపోయింది. లేకపోతే మన స్కోర్ అయితే ఎస్ఆర్హెచ్‌ది 150కి ఆల్అవుట్ అయిపోతుండే. మన ఎస్ఆర్హెచ్ టీంలో బౌలింగ్ లైనప్ అయితే చాలా అంటే చాలా వీక్‌గా ఉంది. దాంతోపాటు బ్యాటింగ్‌లో కూడా ఈరోజైతే మంచి మంచి బ్యాటర్స్ అయితే కుప్పగూలిపోయారని చెప్పాలి. ఈ ప్యాట్ కమిన్స్ కూడా లేడు మెయిన్‌గా మన ఎస్ఆర్హెచ్ టీంలో. మళ్ళీ ఇందులో మన ఎస్ఆర్హెచ్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్క బౌలర్ కూడా లేరు. అందరూ యంగ్‌స్టర్ ఆటగాళ్ళే ఉన్నారు. మరి దాంతోపాటు మన ప్యాట్ కమిన్స్ కూడా లేడు. ప్యాట్ కమిన్స్ ఉంటే ఏమైనా ఆశలు ఉండేవి మన ఎస్ఆర్హెచ్ టీం గెలుస్తుందని. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే గనుక ఆర్సీబీ టీంలో గట్టి బ్యాటింగ్ లైనప్ ఉంది. గట్టి బౌలింగ్ లైనప్ ఉంది మామ. వాళ్ళైతే అందుకే ఈజీగా మ్యాచ్‌ని అయితే గెలిచేశారు. మనలో 250 కొట్టినా ఈజీగా చేసేసేవాళ్ళు మన ఆర్సీబీ బ్యాటర్స్ అయితే. అంత భయంకరంగా ఉన్నారు మన ఆర్సీబీ బ్యాటర్స్ అయితే. మరి అందులో మెయిన్‌గా జాకోబ్ డఫీ అయితే మన ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న ముగ్గురు మెయిన్ బ్యాటర్స్ వికెట్స్ అయితే తీశాడు. ఎవరెవరి అంటే నితీష్ కుమార్ రెడ్డిది, అభిషేక్ శర్మది, ట్రావిస్ హెడ్‌ది. వీళ్ళు ముగ్గురు మెయిన్ బ్యాటర్స్ అయితే వికెట్ తీసేశాడు మన జాకోబ్ డఫీ అయితే. అతను 4 ఓవర్లు వేసి కేవలం 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. 5.5 ఎకనామిక్ రేట్ అయితే ఉంది మామ. మరి జాకోబ్ డఫీ అయితే ఇచ్చిన స్టార్ట్‌కే మన ఆర్సీబీ వాళ్ళైతే ఊపినందుకొని అదే ఫామ్‌ని అయితే కంటిన్యూ చేశారు. మరి భువనేశ్వర్ కుమార్ కూడా 4 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. దాని తర్వాత అభినందన్ సింగ్ ఇతని ఓవర్‌లోనే మనకైతే ఆ రన్నులు అయితే వచ్చాయని చెప్పాలి నేనైతే. 3 ఓవర్లు 38 పరుగులు వేసి ఒక వికెట్ అయితే తీసుకున్నాడు యంగ్ స్టార్ అయితే. ఇక రొమారియో షెపర్డ్‌లను అయితే 4 ఓవర్లు వేసి 54 పరుగులు ఇచ్చి 3 వికెట్ అయితే తీసుకున్నాడు. సుయాష్ శర్మ 3 ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. కృణాల్ పాండ్యా అయితే ఈరోజు అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు. 2 ఓవర్లు వేసి 26 పరుగులు అయితే ఇచ్చేసాడు మన కృణాల్ పాండ్యా అయితే. ఇక మన ఆర్సీబీ బౌలింగ్ లైనప్ కూడా మంచిగానే ఉందని చెప్పాలి. బ్యాటింగ్ లైనప్ అయితే అసలు చెప్పిన అవసరమే లేదు మామ. అంత మంచి బ్యాటర్స్ అయితే ఉన్నారు. మరి మన ఎస్ఆర్హెచ్ టీంలో బౌలర్స్ అయితే వీక్‌గా ఉండడం వల్ల అయితే ఓడిపోయిందని చెప్పాలి మన ఎస్ఆర్హెచ్ టీం అయితే. ఇక మన ఆర్సీబీ వాళ్ళు అయితే ఘనంగా విజయాన్ని అయితే సాధించారు ఫస్ట్ మ్యాచ్‌ని అయితే. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. మన ఎస్ఆర్హెచ్ టీంలో ఏది వీక్‌గా ఉందో కామెంట్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.